శేర్లింగంపల్లి పీజీఆర్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలందరూ కలిసి పూలను పేర్చి ఎంతో అందంగా బతుకమ్మలను తయారు చేసి ఆడి పాడి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, సినీ నటి రజిత పాల్గొని మహిళలతో ఎంతో ఉత్సాహంతో వాళ్ళు ఆడి పాడి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వాళ్ళు మహిళలతో మాట్లాడుతూ, మన మధ్యలో సినీ స్టార్ రజిత గారు ఉన్నారు. వారిని ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి వారి యొక్క సందేశం ఇచ్చి మన మహిళలతోటి 1-2 రౌండ్లు బతుకమ్మ ఆట ఆడాలని చెప్పి అందరి తరఫు నుంచి మనవి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. మాది ఆంధ్ర వల్ల నాకు బతుకమ్మ ఆడడం పెద్దగా తెలీదు, కానీ ప్రతి సంవత్సరం చూస్తుంటాను. అందరూ ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు చేస్తుంటారు. సో నేను ఫస్ట్ టైం ఇది నా లైఫ్ లో ఇంత పెద్ద బతుకమ్మ సంబరానికి రావడం. నన్ను ఇన్వైట్ చేసిన జగదీష్ గౌడ్ గారికి, పూజిత జగదీష్ గౌడ్ గారికి నా కృతజ్ఞతలు. నేను సెలబ్రిటీ, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు అని కాదు. సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఎవ్వరు ఫోన్ చేసినా ఎనీ టైం మనకు అందుబాటులో ఉండే నాయకుడు మన జగదీష్ గౌడ్ గారు. నేను ఎంతో ఆశ్చర్యపోతుంటాను, ఎందుకంటే జనరల్ గా ఫోన్లు తీయరు, కానీ ఆయన ఏ టైంలో చేసినా, మనం ఏ సమస్య చెప్పినా వెంటనే ముందుండి నేనున్నాను మీ అందరికి అంటూ మన సమస్యలను పరిష్కరించే నాయకుడు మన జగదీష్ గౌడ్ గారు. సో ఇటువంటి నాయకుడు మనకు ఉండడం నిజంగా మన అదృష్టం. గత 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మా కాలనీలో జరిగే గణేష్ నవరాత్రులకి ఆయన వస్తుంటారు. మా కాలనీ వాళ్ళందరినీ కూడా బ్లెస్ చేసి వెళ్తుంటారు. అలాగే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ముందుండి పరిష్కరిస్తుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికి మరొక్కసారి బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.